హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో మనం చూసినట్లయితే టిక్కాయిన్ నెట్వర్క్లో అయితే కోర్ టీం నుంచి మనకైతే ఒక కమ్యూనిటీ అప్డేటు, అదేవిధంగా కొన్ని కమ్యూనిటీ పోస్టులు కూడా రావడం జరిగిందండి. దీంట్లో ఉన్న ప్రతి అప్డేట్ కూడా మనకైతే చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మన లిస్టింగ్ గురించి, కేవైసీ గురించి, ఇంకా దాంతోపాటు మన టిక్ చైన్ వ్యాలెట్ గురించి కూడా చెప్పడం జరిగిందండి. సో మనకు రాబోతున్న బిగ్ అప్డేట్స్ అని చెప్పుకోవచ్చు అని తెలుసుకోవాలి, గమనించారు. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం ఖచ్చితంగా. ఓకే అండి, చూడండి మన టిక్కాయిన్ నెట్వర్క్లో అయితే మనకి ఫస్ట్ పోస్ట్ అయితే మీకు చెబుతాను. సోమవారం శుభాకాంక్షలు టిక్కాయిన్ కుటుంబం. కొత్త వారం, కొత్త శక్తి, కొత్త ఎత్తుగడలు. ఒక విషయం గుర్తుంచుకోండి, టిక్కాయిన్ మనందరికీ చెందుతుంది. టిక్కాయిన్ అనేది మనందరూ కూడా చెందుతుంది. ఇది ఒక వ్యక్తి నిర్మించిన ప్రాజెక్ట్ కాదు, ఇది కలిసి నమ్మే, అదేవిధంగా రుబ్బుకునే మరియు పెరిగే సమాజంచే నిర్మించబడింది. ఒక ఇన్ఫ్లుయెన్సర్ కానీ, లేదనుకుంటే ఒక సీఎంఓ కానీ తయారు చేసిన ఒక మైనింగ్ యాప్ మాత్రమే కాదండి, ఇది ప్రజల ద్వారా మాత్రమే రన్ అయితే అవుతుందండి. సో ప్రజల కోసం వచ్చింది, ప్రజల ద్వారా అయితే రన్ అయితే అవుతుంది. కాబట్టి టిక్కాయిన్ అనేది ఖచ్చితంగా అందరికీ వర్తిస్తుందండి, అందరూ కూడా చెందుతుంది. అతి త్వరలో మన సమాజం నిజంగా ఎంత బలంగా ఉందో ప్రపంచానికి చూపించే సమయం ఆసన్నమైంది. సో మనకు ఒక కమ్యూనిటీ అనేది ఎంత దృఢంగా ఉంది, ఎంత బలంగా ఉందని కూడా తెలిపే సమయం అనేది ఆసన్నమైందండి. మాటలతో కాదు, స్థిరత్వం, కార్యాచరణ మరియు ఐక్యతతో రోజు రోజుకు క్లిక్ పై క్లిక్, బోనస్ పై బోనస్ మేము పెద్దదాన్ని నిర్మిస్తున్నాము. సో మనందరం కూడా రెగ్యులర్గా మైనింగ్ చేసుకుంటున్నామండి. దాంతోపాటు మనకంటూ కొన్ని బోనస్లు అయితే వస్తూ ఉంటాయండి. సో ప్రతి బోనస్ కూడా మిస్ చేసుకుని మీరైతే ఒక యాడ్ చూడడం ద్వారా యాడ్ చేసుకోవచ్చండి. సో దాన్ని బట్టి మనకైతే పర్ అవర్కి 7.7 కాయిన్ వరకు అయితే వస్తుందండి. ఈరోజు అయితే మనకి ఆ యొక్క ఆఫర్ అయితే అనవకల్ కావడం జరిగింది. దాని గురించి ఆల్రెడీ మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో అందుకే చెబుతున్నాను, మీరైతే ఇలాంటి బోనస్ అప్డేట్స్, ముఖ్యమైన షార్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరైతే వాట్సాప్ ఛానల్లో తెలుసుకోవచ్చండి. సో అందుకే చెబుతున్నాను, మీరు కొత్త వాళ్ళు ఏమైనా ఉంటే వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడైతే మీకు ఈ టిక్కాయిన్కి సంబంధించిన, ఇంకా ఇతర ప్రాజెక్ట్కి సంబంధించిన బోనస్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అందరికంటే మీరు తెలుసుకోవచ్చు, అదైతే మీరు గమనించాలండి. మేము ఇంకా ముందుగానే ఉన్నాము, మేము ఇంకా ఎదుగుతున్నాము, మరియు ఇక్కడే ఇతిహాసాలు తయారవుతున్నాయి. చురుకుగా ఉండండి, సానుకూలంగా ఉండండి, ఆకలితో ఉండండి. ఎందుకంటే ఆ క్షణం వచ్చినప్పుడు ప్రపంచం టిక్కాయిన్ పేరు తెలుసుకుంటుంది. ఈ వారం లెక్కిద్దాం, టిక్కాయిన్ ఆపకుండా చేద్దాం కలిసి ఎల్లప్పుడు కూడా. సో ఇదేంటంటే మనకైతే ఈ లాస్ట్ వీక్ అండి, ఈ యొక్క సంవత్సరం మనమైతే లాస్ట్ వీక్, దాంతోపాటు ఒక కొత్త వీక్లో కూడా ఎంటర్ అయ్యాము. కాబట్టి మనమైతే ఈ 2025కి అయితే మనకి వచ్చిన కమ్యూనిటీ పోస్ట్ అని చెప్పుకోవచ్చండి. ఇంకా దాంతోపాటు మనకి ఇప్పుడైతే అతి ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయండి, వాటి గురించి కూడా తెలుసుకుందాం మనం ఇప్పుడు. సో చూడండి, మీరు 2026కి సిద్ధంగా ఉన్నారా? మీరు 2026కి సిద్ధంగా ఉన్నారా? టిక్ చైన్ వస్తోంది. దానితో పాటు శక్తివంతమైన, అధిక నాణ్యత మరియు ప్రధాన ప్రాజెక్టులు. సో చూసారు కదండి, వేచి ఉండండి, ఎందుకంటే రాబోయే ప్రతిదీ మారుస్తుంది. సో మనకి 2026లో 2026లో అంటే నెక్స్ట్ ఇయర్ అంటే ఒక 2 డేస్లో అయిపోతుంది, మనకి టిక్ చైన్ వ్యాలెట్ కూడా రాబోతుంది. టిక్ చైన్ వ్యాలెట్ కూడా రాబోతుందండి. టిక్ చైన్ వ్యాలెట్ అనేది అత్యుత్తమ క్రిప్టో వ్యాలెట్, అతి త్వరలో రాబోతుంది. అత్యుత్తమ క్రిప్టో వ్యాలెట్ అండి. సో మనమైతే క్రిప్టో అసెట్స్ని కూడా మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనకి ట్రస్ట్ వ్యాలెట్ అనేది ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా టిక్ చైన్ వ్యాలెట్ కూడా మనకైతే రాబోతుందండి. దాన్ని బట్టి మనమైతే ఈ క్రిప్టో సంబంధించిన ఫండ్స్ అన్నీ కూడా మేనేజ్ చేసుకోవచ్చండి. మన ప్రాజెక్టులు విత్డ్రా పెట్టుకోవాలి కదా మనకు వచ్చిన కాయిన్స్, దానికి కూడా ఈ వ్యాలెట్ అనేది మనకైతే ఎంతగానో హెల్ప్ అయితే చేస్తుందండి. ఒక క్రిప్టో కరెన్సీ మైనింగ్ ప్రాజెక్ట్కి అయితే వ్యాలెట్ వస్తుందంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఎక్కువ మంది యూజర్స్ని అట్రాక్ట్ చేయడానికి అయితే పనికి వస్తుంది అన్నమాట ఈ వ్యాలెట్ అనేది. దాంతోపాటు విత్డ్రా పెట్టుకోవడానికి థర్డ్ పార్టీ వ్యాలెట్స్ కాకుండా సొంత వ్యాలెట్ ద్వారా పెట్టుకోవచ్చు అని చెబుతున్నారు. సో మనకైతే టిక్ చైన్ వ్యాలెట్ అనేది ఇలా కూడా సహాయం అవుతుంది. ఇక్కడ చూడండి, టిక్ చైన్ అనేది ఈకో సిస్టమ్ వ్యవస్థ. ఇక్కడ టిక్ అనే ప్రధాన కరెన్సీ, అతిపెద్ద మరియు అత్యంత ప్రసిద్ధి నాణ్యాలలో ఒకటిగా మారే మార్గంలో ఉంది. మరియు అవును, మేము మీకు దీన్ని హామీ ఇస్తున్నాము. సో మన టిక్ చైన్ అనేది ఒక ఈకో సిస్టమ్ లాగా మనకి ఉండబోతుందండి. ఇప్పుడు పై ఈకో సిస్టంలో కానీ, ఇంటర్లింక్ ఈకో సిస్టంలో కానీ ఆ ప్రాజెక్ట్ సంబంధించి కాయిన్స్ ఏ విధంగా వాడతామో టిక్ కాయిన్స్ను కూడా మన టిక్ కాయిన్ ఈకో సిస్టంలో మనం వాడుకోబోతున్నామండి. అదొక ప్రధాన కరెన్సీగా, మెయిన్ కరెన్సీగా మనకైతే ఉండబోతుంది. అతిపెద్ద మరియు అత్యంత ప్రసిద్ధి నాణ్యాలలో ఒకటిగా మారే మార్గంలో ఉంది. సో ఇది చాలా చాలా తక్కువ టార్గెటెడ్తో, అంటేనండి మనకైతే కమ్యూనిటీ అనేది
దరిదాపుగా 5,00,000కైతే దగ్గరలో ఉన్నాం మనం. కానీ చూసినట్లయితే లిస్టింగ్ వాల్యూ కూడా కొంచెం మంచిగా ఉండాలంటే, కొంచెం ఎక్కువ ప్రైస్‌కి ఉండాలంటే ఇదైతే మనకి చాలా అవసరమనే చెప్పాలండి. కాబట్టి లిస్టింగ్ ప్రైస్ కూడా మనకైతే త్వరలో అనౌన్స్‌మెంట్ వస్తుందండి. త్వరలో, ఇప్పుడు కాదండి, త్వరలో వస్తుంది. వచ్చినప్పుడు లిస్టింగ్ ప్రైస్ అనేది మనం సంపాదించుకున్న కాయిన్స్‌కి రీజనబుల్‌గా ఉందా? అన్‌రీజనబుల్‌గా ఉందా? అవన్నీ కూడా మళ్ళీ మాట్లాడుకుందామండి. ఎందుకంటే ప్రైస్ ఇంకా లీక్ కాలేదు, కానీ ఒక మంచి మార్గంలో ప్రసిద్ధి కాయిన్ లాగా ఉంటుందని చెబుతున్నారు కాబట్టి కొంచెం నమ్మకం అయితే ఉంది. మంచి ప్రైస్‌కి మన టిక్ కాయిన్ కూడా లిస్టింగ్ అయితే కాబోతుందండి. 2026 కోసం మేము చాలా ప్రణాళికలు వేసుకున్నాము. మరి వ్యూహాత్మక కారణాల వల్ల మేము ఇంకా ప్రతిదీ వెల్లడించలేము. సో 2026లో మనకి చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి ఇంప్లిమెంట్ చేయడానికి. కానీ అండి, ఒక విషయం, ఒక ప్రాజెక్ట్ వాళ్ళు పలానా ఐడియా ఉందని అది చేసేసిన తర్వాత చేస్తేనే బాగుంటుందండి. మన వాళ్ళకి దట్ ట్రాక్‌లో ఉన్నారు. కాబట్టి దాని గురించి మేము ఇప్పుడైతే వెల్లడించము. సో కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి దానికైతే. అది మేము చేసినప్పుడు మాత్రమే చెబుతాము. లేదనుకుంటే అది చేయడానికి పూర్తి సన్నాహాలయిపోయి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే చెబుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా 2026లో మనకి స్టార్టింగ్‌లోనే టిక్ చైన్ అయితే రాబోతుంది. 2020 ప్రారంభంలోనే మనకు అప్డేట్ అండి ఇది. టిక్ చైన్ వాలెట్ అయితే రాబోతుంది. సో మనమైతే విత్‌డ్రా పెట్టుకోవడానికి కూడా ఇది మనకి ఎంతగానో హెల్ప్ అయితే అవుతుందన్నమాట మన టిక్ కాయిన్స్‌ని అయితే. కానీ ఈ ప్రయాణంలో ఒక సోషల్ మీడియా సృష్టికర్తగా నేను మీకు చెప్పగలిగేది ఒకటి ఉంది. సో ఈ యొక్క ట్రావెలింగ్ అనండి, ఈ యొక్క ప్రయాణం అనేది మనం చేస్తున్నాం కదా, జర్నీ అనేది టిక్ కాయిన్ మొదటి నుంచి కూడా. సో ఈ యొక్క డెవలపర్‌గా కోర్ టీమ్ నుంచి అయితే నేను మీకు ఒక విషయాన్ని చెప్పగలను చెబుతున్నారండి. సో దాంట్లో అయితే మొత్తం మనకైతే 4 పాయింట్లు అయితే ఉన్నాయి. ఇదేంటంటున్నారంటే టిక్ కాయిన్ భవిష్యత్తులో టిక్ కాయిన్ అనేది ఖచ్చితంగా అందరికీ తెలిసే కాయిన్ లాగా మారుతుందని చెబుతున్నారు. కాబట్టి ఎక్కువ మంది కూడా మైనింగ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఇంకా రెండో పాయింట్, లిస్టింగ్ మరియు కేవైసీ నుండి అధికారిక తేదీ, లిస్టింగ్ డేటు, కేవైసీ డేటు, అఫీషియల్ డేట్స్, ఇంకా పోస్ట్ పోన్లు ఏమి లేకుండా మనకైతే అఫీషియల్ డేట్ అయితే మనకి రాబోతుందండి. 2026 జనవరి లేదా ఫిబ్రవరి నెలలోనే ఇవన్నీ కూడా మనకైతే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎందుకంటే కేవైసీ వర్క్స్ మనకైతే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. కేవైసీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చెప్పాను కదా, అదంతా కూడా అయిపోవచ్చింది. ఇంకా కేవైసీ అఫీషియల్ డేటు, ఇంకా అదేవిధంగా లిస్టింగ్కి సంబంధించిన అఫీషియల్ డేట్ కూడా మనకైతే రాబోతుందండి. కాబట్టి దాన్ని బట్టి మనకైతే అన్నీ కూడా సింపుల్గా అర్థమవుతాయండి. అప్పుడైతే మనకు ఒక రీజనబుల్గా ఉంటుంది. ఎందుకంటే చాలా కాయిన్స్ మనం ఏం చేసుకున్నాం కాబట్టి లిస్టింగ్ డేటు అది కేవైసీ డేట్ అర్థమైంది అనుకోండి, దాన్ని బట్టి మనం అయితే ఇంకాస్త ఫోకస్గా చేసుకోవచ్చండి. కానీ ఒకటే చెబుతున్నాను, మీరందరూ కూడా ఫోకస్గా కాయిన్స్ని అయితే సంపాదించుకోవాలండి. మనకి హాల్వింగ్ అయితే ఉంది టిక్ కాయిన్లో కూడా, ఇంటర్లింక్ లాగే. సో చెబుతున్నాను అందుకే. ఇప్పుడు దీన్ని చదువుతున్న ప్రతి ఒక్కరు ముందుగానే ఉన్నారు. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, లేదనుకుంటే ఎక్స్ అకౌంట్లో ఈ పోస్ట్ని ఎవరైతే చూస్తున్నారో ఆల్రెడీ, వారందరూ కూడా ఆల్రెడీ ముందు స్థితిలోనే ఉన్నారు, ముందంజలోనే ఉన్నారు. మీరు ఏ అప్డేట్ కూడా మిస్ చేసుకోలేదని చెబుతున్నారండి. మరియు ముందుగా ఉన్నవారే నిజమైన విజేతలు. సో చెప్పాను కదండి, ఏ ప్రాజెక్టులో అయినా స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ కాయిన్స్ అయితే వస్తాయండి. సో ఇదే చెబుతున్నారు వీరైతే, ముందుగా ఉన్నవారే నిజమైన విజేతలు. 2026 మన సంవత్సరం, నమ్మండి, సిద్ధంగా ఉండండి, చురుకుగా ఉండండి. ప్రపంచం టిక్ కాయిన్ గురించి వింటుంది. సో చెప్పాను కదండి, మన వాళ్ళైతే టిక్ కాయిన్ గురించి ఈ ప్రపంచం మొత్తం తెలియాలంటే చాలా అంటే చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేస్తున్నారండి. సో దాన్ని బట్టి అయితే కేవైసీ పాయింట్స్ కూడా మనకి ఫిజికల్గా రాబోతున్నాయి. కేవైసీ పాయింట్స్ డిజిటల్గా కాదని, మొబైల్లో కాదు, మనకి కొంతమంది వెరిఫైడ్ పర్సన్స్ని అయితే ఎంచుకొని అయితే ఈ విధంగా చేపిస్తారండి కేవైసీలు అయితే, సేమ్ మన సిద్ధరా కాయిన్ లాగా. కాబట్టి ఈ విషయం అందరూ గమనించుకొని రెగ్యులర్గా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను మీరు అందరూ కూడా. ఎందుకంటే మీ దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉంటేనే లిస్టింగ్ అయిన తర్వాత ఎక్కువ ఇన్కమ్ అయితే వస్తుందండి. ఒక చిన్న విషయం చెబుతున్నాను, మన తెలుగు కమ్యూనిటీలో నుండి సగానికి సగం మంది టిక్ కాయిన్ యాప్ ఇన్స్టాల్ చేస్తున్నారు, కానీ రెగ్యులర్గా మైనింగ్ అయితే చేయట్లేదని మనకి రిపోర్ట్ రావడం జరిగిందండి. టిక్ కాయిన్ సంగతి నేను మాట్లాడుతున్నాను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైతే రెగ్యులర్గా చేసుకోలేదు సార్, మీరు అందరూ కూడా ఈ రోజు నుంచైనా చేయాలని కోరుకుంటున్నానండి. అది కూడా మీకున్న వెసులుబాటు బట్టేనండి. అది మీ ఇష్టం అండి. ఎందుకంటే కాయిన్స్ మీవి వచ్చినప్పుడు ఇన్కమ్ కూడా మీకే వస్తుంది కాబట్టి దాని మీద పూర్తి హక్కు మీకే ఉంటుందండి. కాబట్టి మేమందరం చేస్తున్నాం కాబట్టి మీరు కూడా చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రోజు నుంచైనా సరే ఖచ్చితంగా రెగ్యులర్గా చేయాలని కోరుకుంటున్నాను. మైనింగ్ అయితే హాల్వింగ్ అయితే ఉందండి. సో సమయం దగ్గర పడుతుంది హాల్వింగ్కి. ఇప్పుడు వచ్చే కాయిన్స్ మీకు రావు, తర్వాత మీకు సగమే వస్తాయి. ఎందుకు చెబుతున్నాను మీరు అర్థం చేసుకుంటారండి. కాబట్టి మీకైతే ఒక పాయింట్ అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఫైనల్గా చెప్పాలంటే వీ ఆర్ ద బెస్ట్, బిలీవ్ ఇట్ ఆర్ నాట్. మీరు నమ్మాలని కోరుకుంటున్నాము, నమ్మకపోయినా సరే ఖచ్చితంగా వీ ఆర్ ద బెస్ట్ మైనింగ్ ప్రాజెక్ట్ అంటూ మనకైతే కోర్ టీమ్ వాళ్ళైతే అఫీషియల్గా ఈ పోస్ట్ ఇచ్చారండి. కాబట్టి ఇది చాలా తక్కువ కాలంలోనే ప్రాజెక్ట్ అనేది లిస్టింగ్ అవడానికి అవకాశాలు ఉంటాయండి. సేమ్ మన టిక్ కాయిన్, టాక్ కాయిన్, ఇంటర్లింకు, అదేవిధంగా చాలా అంటే చాలా కాయిన్స్
2026 మొదటి 6 నెలల్లో మనకైతే లిస్టింగ్ అవ్వడానికి ఉంటుందండి. అదే అంటే మన ఏప్రిల్ గానీ, మే గానీ, జూన్ గానండి. సో, ఎక్కువ 95% అయితే మనకి అవకాశాలైతే ఉన్నాయండి. చాలా త్వరగా ఈ 3 ప్రాజెక్టులు కూడా మనకైతే లిస్టింగ్ అయితే కాబోతున్నాయి. సో, మీరందరూ కూడా అవన్నీ గమనించాలని కోరుకుంటున్నాను. ఇకపై అయినా సరేనండి మీరందరూ కూడా రెగ్యులర్‌గా మైనింగ్ అయితే చేయండి. ఎందుకంటే ఖాళీగా ఉంటుందని చెబుతున్నాను. కాబట్టి టిట్‌కాయిన్‌కి సంబంధించిన లిస్టింగ్ వాల్యూని కూడా లిస్టింగ్‌కి కొద్ది నెలల ముందు గానీ, కొద్ది రోజుల ముందు గానీ మనకైతే ఖచ్చితంగా వెల్లడిస్తారండి. దాంట్లో డౌటే లేదు. సేమ్ ప్రతి ప్రాజెక్ట్‌లో అలాగే చేయాలండి. ఎందుకంటే మనకి కేవైసీ అయిపోయిన తర్వాత గానీ, కేవైసీ ప్రక్రియ జరుగుతున్నప్పుడు గానీ, లిస్టింగ్‌కి సంబంధించిన వాల్యూస్ కూడా మెజారిటీ ప్రాజెక్ట్స్ అయితే మనకైతే వెల్లడిస్తారు. మెజారిటీ ప్రాజెక్ట్స్ అయితే మనకైతే చెబుతారండి బయటకైతే. కాబట్టి మీకు కుదిరినట్లయితే మీ పరిధిలో ఎక్కువ మంది ఫ్రెండ్స్‌ని డెఫినెట్‌గా ట్రై చేయండి. ఎందుకంటే కమ్యూనిటీ బలంగా ఉన్నప్పుడే అన్ని పనులు కూడా చకచకా జరుగుతాయండి. మీకు తెలిసిన విషయమే నేను కొత్తగా చెప్పక్కర్లేదు. కాబట్టి మీకు కుదిరినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరిని కూడా రిఫర్ చేయాలని కోరుకుంటున్నాను. టిట్‌కాయిన్‌లో అయితే ప్రెజెంట్ బాగానే కాయిన్స్ అయితే వస్తున్నాయండి. సో, తర్వాత అయితే మనకైతే ఖచ్చితంగా రావు. కాబట్టి మీకు ఇంకా టిట్‌కాయిన్ గురించి డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేసేయండి. నేను నెక్స్ట్ టిట్‌కాయిన్ వీడియో చేసినప్పుడు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ టిట్‌కాయిన్ గురించి అయితే. ఎందుకంటే ఏ వీడియోకి ఆ వీడియో సెపరేట్‌గా ఉండాలని చెబుతున్నాను. సో, మీకు డౌట్స్ ఉంటే ఇప్పటికి కూడా కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క 2026 అనేది చాలా చాలా గొప్పగా ఉండబోతుందని చెబుతున్నారండి. చాలా మైనింగ్ ప్రాజెక్టులు కూడా మనకైతే 2026లో లిస్టింగ్ కాబోతున్నాయి. టిక్ చైన్ వాలెట్ కూడా రాబోతుంది. సో, ఎక్కువ మంది కస్టమర్స్‌ని, ఎక్కువ మంది యూజర్స్‌ని అట్రాక్ట్ చేయడానికైతే ఈ వాలెట్ అయితే ఉపయోగపడుతుందండి. అది వచ్చిన తర్వాత ఏ విధంగా వర్క్ అవుతుందో అవన్నీ కూడా రివ్యూస్ మన ఛానెల్‌లో చెబుతాను. ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెబుతాను. ఎందుకంటే విత్‌డ్రా కోసం అండి. విత్‌డ్రా కోసమే ఆ వాలెట్ అండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా అదేవిధంగా మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. మన ఛానెల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.